మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా వందనాలు శుభములు తెలుపుతూ ఉన్నాను. మరి మనం అంత్య దినాల్లో ఉన్నామని సూచనలు చాలా చూస్తున్నాము. ఈ యొక్క క్రీస్తు రెండవ రాకడ సూచనల గురించి మనము మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో మరి రోజుకొక అంశం చూస్తూ ఉన్నాం. మనం ఇజ్రాయెల్ యుద్ధం చూస్తూ ఉన్నాం. ఇరాన్ ఎందుకు యుద్ధం ప్రకటించింది, యుద్ధం జరుగుతుంది అంటే రాకడికి సూచనలు ఎంత మరి భయంకరంగా కనిపిస్తున్నాయో ఆ సూచనలు మనం కొన్ని ధ్యానము చేద్దాం. మరి మాట్లాడుతూ మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం మనం ధ్యానము చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడా నిత్యుడగు తండ్రి సత్యదేవ సమాధానకర్త అధిపతి బలవంతుడా శ్రేష్ఠుడ మీ కొందనాలు. యొక్క క్రీస్తు రెండవ రాకడ అంశం మాట్లాడుకుంటుండగా మీరు మాతో మాట్లాడి ప్రభా నీ నామాన్ని మహిమ తెచ్చబడినగా మీ లోకములో వాడుకోమని నజరేయుడనే నామం పేరిట వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్యం మనం గమనిస్తే గనక లోకములో మరి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో చూడండి. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. క్రైస్తవులు అనబడే వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు అనేకులు మరి ఇప్పుడు అభ్యంతరపడే రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అనేక దేశాల్లో కానివ్వండి, అనేక ప్రాంతాల్లో కానివ్వండి, క్రైస్తవుల మీద దాడులు మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసుల మీద దాడులు మనం చూస్తూ ఉన్నాం. నరికివేయబడడం, చంపివేయబడడం. మరి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్ ప్రతి చోట కూడా పాస్టర్లు వాక్యం చెప్తే చాలు అరెస్ట్ అవుతూ ఉన్నారు. అనేక ప్రాంతాల్లో కూడా అభ్యంతరపడుతున్నారు, ఒకరినొకరు అప్పగిస్తున్నారు. అంటే మనం చూస్తున్న రోజులు అతి త్వరలో రాబోతుంది, ఈ ఉగ్రత రాబోతుంది, రెండవ రాకడ రాబోతుంది అనే సూచన మనం గమనిస్తూ ఉన్నాం. రెండవది చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 20వ వచనం మనం గమనిస్తే గనక అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారుదురు అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ సృష్టిలో ప్రతి యావత్తు కూడా ఒక సంకేతం లేకపోతే మనకు సూచనలుగా దేవుడు నియమించి ఉన్నాడు. సూర్యుడు గురించి మనం గమనిస్తే గనక నేను నెక్స్ట్ అంశంలో అదే చెప్పబోతూ ఉన్నాను. సూర్యుడిని సూచనగా మరి పెట్టడం జరిగింది. మరి మొన్న ఏప్రిల్ 8వ తారీఖున సూర్యగ్రహణం జరిగింది. ఆ సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం నార్త్ అమెరికాలో జరిగింది. దానికి దేవుడు ఏం సూచన ఇవ్వబోతున్నాడు అంటే అన్యులకి ఇచ్చే సూచనలు వేరుగా ఉంటాయి, ఇస్రాయెల్ దేశానికి ఇచ్చే సూచనలు వేరుగా ఉంటాయి, మరి అనేక ప్రాంతాలకి సూచనలు వేరుగా దేవుడిస్తున్నాడు. ఓ సూర్యుని వల్ల మరి సూర్యుడు నల్లగా చీకటిగా మారిపోతాడు, చంద్రుడు మరి రక్తముగాను మారిపోతాడని మనం ఈ యొక్క వాక్యం సెలవిస్తోంది. అంటే ఈ రెండవ రాకడలో ఇవన్నీ మార్పులు జరుగుతాయని మనం చూస్తూ ఉన్నాం. మరి సూర్యుని గురించి మాట్లాడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఈ సూర్యుడు మరి ఈ విధంగా మారడానికి కారణాలేంటి, సూర్యుడు ఎన్నిసార్లు చీకటిగా మారాడు, మరి ఎన్నిసార్లు మారబోతున్నాడు, ఈ యొక్క వాక్యం మనము ధ్యానము చేద్దాం. మరి అలాగే ప్రకటన 16 2వ వచనం చూద్దాం. ప్రకటన 16 2 చూడండి, 12 చూడండి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ నది అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయేను. మీరు గమనిస్తే గనక యూఫ్రటీస్ నది ఎండిపోయింది, ఇప్పుడు ఎండిపోయింది యూఫ్రటీస్ నది. ఆయన ఏమంటున్నాడు అంటే యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా ఎవరు? 6వ దూత తన పాత్రను కుమ్మరిస్తుంది. 6వ దూత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పాత్రను కుమ్మరించినప్పుడు తూర్పు నుండి వచ్చి రాజులకు దారి ఇవ్వడానికి అంటే మార్గం సిద్ధపరచడానికి. దేనికి మార్గం సిద్ధపరుస్తున్నారు? మహా యుద్ధము జరగబోతూ ఉంది. ఆ యుద్ధము గురించి తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గం సిద్ధపరచుకున్నట్లు దీని నీళ్ళు ఎండిపోయినాయి. ఇప్పుడు ఈ వాక్యము చెప్పి మరి క్రీస్తు శకం యోహాను రాసినటువంటి యొక్క ప్రకటన గ్రంథము
మరి ఈ 16వ అధ్యాయం 12వ వచనము మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యూఫ్రటీస్ ఎండిపోయింది అని అంటున్నాం. అంటే ఎంత త్వరగా రాబోతుందో దేవుని ఉగ్రత మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే మార్కు సువార్త 13:7 వచనము చూడండి. మార్కు సువార్త 13:7. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినున్నప్పుడు కలవర పడకుడి, ఇవి జరగవలసినవి గాని అంతము వెంటనే రాదు. చాలా మంది మరి ఇప్పుడు చెప్తూ ఉన్నారు, ఇరాన్ వార్ జరుగుతుంది, అటు యుక్రెయిన్ వారు, రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతూ 3.5 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. అలాగే ఇదివరకు మనం యుద్ధాలు చూస్తే కనుక కొన్ని రోజులే ఉండేది, నెలలే ఉండేది. కానీ ఇప్పుడు సంవత్సరాల తరబడి యుద్ధం జరుగుతుంది. ఎంత మరణ హోమం జరుగుతుందో, ఎంతమంది చనిపోతున్నారు. అలాగే ఇస్రాయేల్ గాజా మీద మరి హమాస్ మీద యుద్ధం కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుంచి మనం ఆ యుద్ధం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మరి ఏప్రిల్ ఈ నెలలో మరి ఇరాన్ ఇస్రాయల్ మీద ఎలాంటి బాంబులు వర్షం కురిపించిందో మనం చూస్తూ ఉన్నాం. అంటే యుద్ధాలు ఎలా చెలరేగిపోతున్నాయి. మీరు యుద్ధ సమాచారాలు వింటారు, యుద్ధం గురించి వింటారు. మీరు కలవరపడద్దు, అంటే టెన్షన్ పడద్దు, ఆతృత పడద్దు. ఎందుకంటే అంతము వెంటనే రాదు. అవన్నీ జరగవలసినవి జరుగుతాయి, స్టెప్ బై స్టెప్ జరుగుతాయి. అంటే నిదానంగా ఒక్కొక్కటే జరుగుతుంటే దేవుని కాలమానము ఆ తన చక్రము స్టార్ట్ అయిందని ఈ వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ జరగవలసినవి కాబట్టి మనము ప్రార్థన చేయాలి. ఆ దేశాల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఇది జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కక్కడ భూకంపములు కలుగును, కరువులు కలుగును, ఇదే వేదనలకు ప్రారంభము. అంటే రాకడ ప్రారంభానికి ఇవన్నీ గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చూస్తే కనుక మరి సౌదీ అరేబియాలో ఎంత భయంకరమైన బీభత్సమైనటువంటి కండిషన్ మనం చూసాము. మరి ఆ యొక్క మరి ఎడారిలో అంత తుఫాన్లు, ఎడారిలో అంత భయంకరమైన వరదలు రావడం, ఆ తర్వాత మరి తైవాన్లో భూకంపాలు రావడం, చైనాలో వరదలు రావడం, అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి విపత్తులు 1 by 1 మనం చూస్తున్నాం. అంటే దేవుని రాకడ సమీపంగా ఉందని ఇవన్నీ సెలవిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మత్తయి సువార్త 24:9. మత్తయి సువార్త 24:9. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుతురు. ఈ యొక్క అనేకులు అభ్యంతర పడతారు అని అంటున్నాడు. అంటే జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు మనం చూస్తే కనుక మణిపూర్లో ఎంత భయంకరమైన వాతావరణం చూస్తున్నాం. చాలా రోజుల నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. కనీసం 1,80,000 మంది నిరాశ్రయులు అయిపోయారు, హోమ్లెస్, వాళ్ళకి ఇల్లు లేవు. ఇలాంటివన్నీ క్రైస్తవులకు లోకంలో శ్రమ అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క 5 అంశాలు నేను చెప్పాను. అంటే జనం మీదికి జనం వస్తుంది, లోకంలో క్రైస్తవులకి విపత్తు కలుగుతుంది, శ్రమలు కలుగుతాయి. తర్వాత ప్రపంచంలో యుద్ధాల సంఘటనలు మనం చూస్తూ ఉంటాము. అలాగే యూఫ్రటీస్ నది ఎండిపోయేది, అది మనం చూస్తూ ఉన్నాము. లోకంలో అబద్ధ ప్రవక్తలు పెరిగిపోతారు అని మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 24:11 వచనం చూడండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. మరి మీరు చూస్తూనే ఉన్నారు, చాలా మంది క్రైస్తవులు ఎలాంటి బోధలు చేస్తున్నారు. మరి వాళ్ళ గురించి నేను క్రిటిసైజ్ చేయడం కాదు, కానీ మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అబద్ధ ప్రవక్త అవునో కాదో తెలుసుకోవడానికి వాక్యాన్ని ఆచరిస్తే చాలు, వాక్యాన్ని మనం ఫాలో అయితే చాలు, వాక్యం అంతా ఏం చెప్తుందో చాలు. కాబట్టి ఈ వాక్యాలన్నీ మనం ధ్యానం చేస్తే కనుక ఆ క్రీస్తు 2వ రాకడలో జరిగేటువంటి సూచనలని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము, మన కుటుంబాలు, మన సంఘాలు ఆయత్తపడే సంఘంలో ప్రభుని కలుసుకోవడానికి మనమందరము సిద్ధమవుదాం గాక. అట్టి దీవెనలు మనందరికీ కలుగును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, యొక్క క్రీస్తు 2వ రాకడ అంశములు మేము ధ్యానం చేస్తూ ఉండగా మాకు సహాయము దయచేసి ప్రభువా, ఈ యొక్క సూచనల కొరకు మేము ప్రార్థనిస్తూ ఉండగా తండ్రి, అనేక దేశముల కొరకు మేము ప్రార్థించేవారిగా ఉంచి మహిమ పొందమని మా కొరకు అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామమున పేరిట వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన దేవుడైన యెహోవా పేరిట ప్రతి విషయంలోనూ పరిశుద్ధ సన్నిధి కాంతి మన అందరి మీద ప్రకాశించును గాక. ఆమేన్, ఆమేన్. God bless you. God bless.